ఫైనలీ అంత కష్టపడి చదివి మంచి రిజల్ట్‌తో కంపెనీ సెక్రటరీ అనిపించుకున్నాక, పేరెంట్ తర్వాత స్టూడెంట్‌గా మారిన ఆ ఫేజ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైమ్ నర్సరీలో స్కూల్‌కెళ్ళిన పిల్లాడు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు అమ్మని చూసిన ఆనందం ఉంటుంది చూసారా? అదే ఆనందం. హమ్మయ్య! ఇంక నా స్కూల్ అయిపోయింది. ఇంక నన్నెవ్వరు ఏమి అడగరన్న గర్వం ఒక రకంగా నిండిపోయి ఉంటుంది ఆ స్టేజ్‌లో. పుస్తకం తీయమ్మా అని చెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత కష్టపడినా అవ్వట్లేదు పాపం అని జాలి వినాల్సిన అవసరం ఉండదు. కానీ నెక్స్ట్ ఏంటి అన్న క్వెషన్ మాత్రం మన బ్యాక్ పాకెట్‌లోనే ఉంటూ కొన్నాళ్ళకైనా సరే వెనక్కి తిరిగి చూసి, మనం ఇంత గొప్పగా సాధించిన చదువుకి ఏదో ఒక ఉపయోగం ఇవ్వకపోతే సార్థకత ఏముంటుంది అని ఆలోచింపజేస్తుంది. చిన్నప్పుడు నాన్నగారు చేయి పట్టుకుని బండెక్కించుకుని ఏదో ఒక ఆదివారం పూట అవసరమై ఆఫీస్‌కెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళినప్పుడు, కాలు ఒక చోట నిలవని నేను ఆ చోటంతా కలయతిరుగుతూ, ఓహ్! ఆఫీస్ అంటే ఇలా ఉంటుందా అనే ఆశ్చర్యంతో కూడిన ఆలోచన ఎప్పటికైనా ఇలాంటి ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేయాలనే ఆశగా ఎప్పుడు మారిపోయిందో తెలియనే లేదు. కూతురి కలని కళ్ళలోంచే కనిపెట్టారో లేక నెరవేరని తన కలని కూతురు ద్వారా తీర్చుకుందాం అనుకున్నారో తెలియదు కానీ, కంపెనీ సెక్రటరీ అయితే మాత్రం కోరుకున్న కార్పొరేట్ జాబ్ ఖచ్చితంగా కొడతా వచ్చినా అని కరాఖండిగా చెప్పారు నాన్నగారు. కట్ చేస్తే కీ ఇచ్చిన బొమ్మలా గిర్రున తిరిగి కంపెనీ సెక్రటరీ అయి కోరి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కలలు కన్న కార్పొరేట్ కంపెనీలో కంపెనీ సెక్రటరీగా కెరీర్ని మొదలుపెట్టాను. ఒకప్పుడు ఇదే నా గోల్ అనుకుంటే, నీ గోల్ ఎంతటితో అయిపోలేదు ముందుకు పద అని కాలానుగుణంగా గమ్యాలు మజిలీలవుతూ కొత్త గమ్యాలు ఏర్పడటమే జీవిత చక్రంలోని ఆసక్తికరమైన రహస్యమని ఆలస్యంగా తెలిసింది. చూడాలి మరి ఈ మజిలీ ఏ గమ్యం దిశగా నడిపిస్తుందో.